సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 217వ క్లాస్లో ఉన్నాం. మనం ముందు క్లాస్లో 18వ అధ్యాయం అయిన మోక్ష సన్యాస యోగంలో 72వ శ్లోకం వరకు చూసాము. ఇప్పుడు 66 నుంచి 78 వరకు శ్లోకాలు చాంట్ చేస్తాను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన న చాశుశ్రూషవే వాచ్యం న చ మాం యోభ్యసూయతి య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. న చ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా న చ మే తస్మాత్ అన్యప్రియతరో భువి అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయోః. జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః. సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రనష్టస్తే ధనంజయ. అర్జున ఉవాచ నష్టో మోహ స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాత్ మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమశ్రౌషం అద్భుతం రోమహర్షణం వ్యాసప్రసాదాచ్ఛ్రుతవాన్ ఏతద్గుహ్యమహం పరం. యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం. రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదం ఇమమద్భుతం కేశవార్జునయో పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః. తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. యత్ర యోగేశ్వర కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువానీతిర్మతిర్మమ. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాసయోగో నామ అష్టాదశోऽధ్యాయః. 18వ అధ్యాయాన్ని ప్రధానంగా 5 అంశాలుగా విభజించవచ్చు అని చూస్తూ వస్తున్నాము. అవి సాత్విక సన్యాస యోగం శ్లోకాలు 1 నుంచి 12 వరకు, 2 జ్ఞానయోగం శ్లోకాలు 13 నుంచి 17 వరకు, 3 6 అంశాల విశ్లేషణ శ్లోకాలు 18 నుంచి 40 వరకు, 4 కర్మయోగం జ్ఞానయోగం శ్లోకాలు 41 నుంచి 66 వరకు, 5 ఉపసంహారం శ్లోకాలు 67 నుంచి 78 వరకు. అందులో కూడా మళ్ళీ 67 నుంచి 72 వరకు కృష్ణ పరమాత్మ ఉపసంహారం చేస్తున్నాడు. అందులో
గీత అధ్యయనానికి కావాల్సిన అర్హతలు చెప్పాడు, ఎవరికి చెప్పకూడదో చెప్పాడు, గురువు ఎలా ఉండాలో చెప్పాడు, శిష్యుడు ఎలా వింటే ఏ ఫలితం కలుగుతుందో చెప్పాడు. 67వ శ్లోకం నుంచి 72 వరకు ముందు క్లాసులో చూసాం. వాటి సారాంశం ఇప్పుడు టూకీగా చూద్దాం. 67వ శ్లోకంలో ఇదంతే నేను నీకు చెప్పిన బోధను నా వాచ్యం, ఈ క్రింది వారికి ఎన్నడూ బోధించకు అన్నాడు. ఎవరు వారు? తపస్కాయ నా వాచ్యం, తపస్సు లేని వారికి బోధించకూడదు. అభక్తాయ నా వాచ్యం, భక్తి లేని వారికి బోధించకూడదు. కదాచన ఎన్నడూ బోధించకూడదు వీరిద్దరికి. అంతేకాదు నచ శుశ్రూషవే నా వాచ్యం, నేర్చుకునే శ్రద్ధ లేని వ్యక్తికి ఎన్నడూ గీతను బోధించకూడదు. నచమామ్య అభ్యసూయతి, ఎవరైతే ప్రతిదానిలోనూ తప్పులెనుతారో వారికి బోధించకూడదు. ఈ పైన చెప్పిన నలుగురికి బోధ చేయకూడదు. దానికి భిన్నంగా తపస్సు, భక్తి, శుశ్రూష, అనసూయ ఉన్న వారికి ఈ జ్ఞానాన్ని పంచు అన్నాడు 67వ శ్లోకంలో. 68లో గురుస్తుతి వస్తుంది. నాకు భగవద్గీత చేసే గురువు అంటే చాలా ఇష్టం. ఎందువల్లనంటే నేను ఈ అవతారం ఎత్తిందే మన శాస్త్రాన్ని నలుగురికి పంచడానికి, మన సాంప్రదాయాన్ని నిలబెట్టడానికి. నా పనిని వారు నెరవేరుస్తున్నారు కాబట్టి వారంటే నాకు ప్రియతమం అన్నాడు. ఇమం పరమం గుహ్యం అభిచాన్యతి, ఇంత గుహ్యతరమైన విద్యని ఎవరైతే నలుగురికి బోధిస్తున్నారో, ఎవరికి మద్భక్తేషు, మళ్ళీ ఆ బోధించేది ఎవరికి చేయాలి? ఈ బోధ మీద శ్రద్ధ ఉన్న వారికే చెయ్యాలి. భక్తిమై పరాం కృత్వా, ఆ బోధ చేసేవారికి ఇంకా ఎక్కువ భక్తి ఉండాలి. వారు గీతా బోధ విని దాన్ని జీర్ణించుకుని భగవంతుని మీ కృష్ణ పరమాత్మ మీద అనన్య భక్తితో తక్కిన వారికి బోధించాలి. అందువల్ల శిష్యుడికి భక్తి ఉంటే గురువుకి పరాం భక్తి ఉండాలి. అలా బోధించిన గురువు పొందే ఫలం ఏమిటి? మామే వైష్యతి అసంశయ, మామేవ ఏష్యతి అసంశయ, నన్నే పొందుతాడు, అందులో ఏమాత్రం సందేహం లేదు అని ఒక హామీ పత్రం ఇస్తున్నాడు. నన్నే పొందుతాడు అంటే దాని అర్థం మోక్షం పొందుతాడు, విదేహ ముక్తి పొందుతాడు అని. తర్వాత 69లో ఈ గురువు అంటే నాకు తక్కిన వారు అందరిలోకి శ్రేష్టతమో అని ఇంకా గురుస్థుతినే కొనసాగిస్తున్నాడు. మనుష్యేషు సహా ప్రియకృత్తమ, సూపర్లేటివ్ డిగ్రీ వాడుతున్నాడు. అందరిలోకి అతను ప్రియాతి ప్రియమైన వ్యక్తి, మనుషులందరిలోకి అత్యంత ప్రియమైన వ్యక్తి. భవితా నచమే, ఇప్పుడు గీత బోధ చేస్తున్న కాసేపే కాదు, ఎప్పటికీ గీతా ఆచార్యుడు నాకు ప్రియ శిష్యుడు, ప్రియాతి ప్రియం. అంతేకాదు తస్మాత్ అన్య ప్రియతరో భువి, అతనే ప్రియతమం అంటే ప్రియతమం కన్నా ప్రియతరమైనది ఇంకొకటి లేదు. అంటే అతన్ని మించిన వారు లేరు. సూపర్లేటివ్ డిగ్రీకి మళ్ళీ ఇంకో డిగ్రీ ఉండదు. అందువల్ల అతను నాకు ప్రియతముడు, అతన్ని మించిన ప్రియతరమైన వాళ్ళెవరూ లేరు అని చెప్పాడు. దీన్ని బట్టి మనం ఇప్పటికే గీతాబోధ చేస్తుంటే సరే, చెయ్యకపోతే ఎవరినైనా దొరకపుచ్చుకుని వారికి శ్రద్ధ ఏర్పడాలని భగవంతుడిని ప్రార్థించి వారికి గీత బోధించమంటున్నారు స్వామీజీ. ఎందుకంటే స్వాధ్యాయ ప్రవచనేచ అని మన ధర్మంగా వస్తుంది. మనం అధ్యయనం చేయాలి, అధ్యాపనం చేయాలి, నేర్చుకోవాలి, నేర్పించాలి శాస్త్రాన్ని. 70-71 శ్లోకాల్లో శిష్యుడిని స్తుతిస్తున్నాడు. అందులో మళ్ళీ చిన్న భేదం. శ్రద్ధగా వినే శిష్యుడు పొందే ఫలం ఏమిటి, పూర్తి శ్రద్ధ లేకుండా వినే శిష్యుడి పరిస్థితి ఏమిటి చెప్తున్నాడు. 70లో పూర్తి శ్రద్ధతో వింటున్న శిష్యుడి గురించి చెప్పాడు. ఇమం సంవాదం అధ్యేష్యతే, ఒకవేళ శ్రద్ధ ఉండి అర్హత ఉన్న విద్యార్థి ఈ భగవద్గీతను జాగ్రత్తగా అధ్యయనం చేస్తే, అవయోహో సంవాదం అంటే ఇదిగో అర్జున, మన ఇరువురి సంవాదాన్ని ఎవరైతే నేర్చుకుంటారో, ధర్మ్యం, ఈ సంవాదం ఆషామాషి కబుర్లు కాదు, ఇది వేదాంత బోధ. ధర్మ్యం అంటే వేదాన్ని ఆధారంగా తీసుకుని చేసిన బోధ.
బోధించేదాని ధర్మం అంటారు. భగవద్గీత వేదాల సారం అని కృష్ణ పరమాత్మే మనకి సందర్భం వచ్చినప్పుడల్లా గుర్తు చేస్తూనే ఉన్నాడు. జ్ఞానయజ్ఞేన, ఇది ఎలా నేర్చుకోవాలి? జ్ఞానయజ్ఞంలా నేర్చుకోవాలి. గీతాబోధను జ్ఞానయజ్ఞం అంటారు. తేన అహమే ఇష్ట, వారి చేత నేను పూజింపబడుతున్నాను. అంటే ఈ జ్ఞానయజ్ఞం చేస్తున్న వాళ్ళు అక్షరాల కృష్ణ విగ్రహం ఎదురుకుండా పెట్టుకొని పూలేసి షోడశోపచార పూజలు చేయనవసరం లేదు. ఆ యజ్ఞం ద్వారానే భగవంతుణ్ణి కొలుస్తున్నారు. దీనివల్ల అతనికి కలిగే ఫలం ముందు శ్లోకాల నుంచి కలుపుకుంటాం. జీవించి ఉండగా జీవన్ముక్తి, మరణించాక విదేహముక్తి పొందుతాడు. 71లో కొంతమందికి శ్రద్ధ ఉంటుంది కానీ వారికి మోక్షం అవసరం లేదు. మోక్షం కోసం రావటం లేదు, ఏదో కాలక్షేపానికి రాని, ఎందుకు రాని వాళ్ళు శాస్త్రానికి వస్తారు. శ్రద్ధావాన్ అంటే వారికి భగవద్గీత మీద శ్రద్ధ ఉంది. అనసూయశ్చ, ఇంకొక మంచి గుణం, భగవద్గీతలో తప్పులు అనడానికి రావటం లేదు, అందువల్ల అనసూయ. శృణుయాదపి యో నరః, ఇటువంటి వ్యక్తి కేవలం వింటే చాలు. మామూలుగా మనం శ్రవణం అంటే చాలా స్పెషల్ గా చూస్తాం వేదాంతంలో. శ్రద్ధగా కొన్ని సంవత్సరాల పాటు శ్రోత్రియ బ్రహ్మనిష్ట అయిన గురువు దగ్గర శాస్త్రాన్ని అధ్యయనం చేయడం. ఇక్కడ శ్రవణం అంటే ఉత్త వినటమే. సో కాసేపు కాలక్షేపానికి విన్నా కూడా అతనికి స్వర్గలోక ఫలం వస్తుంది. సహా అపి ముక్త, ఈ పుణ్యకర్మ చేయటం వల్ల పాపకర్మల నుంచి ముక్తి పొందుతాడు. ఇది జ్ఞానయోగంలోకి రాదు, కర్మయోగం కిందికే వస్తుంది. అందువల్ల కర్మయోగం చేసిన వ్యక్తి ఎలాగైతే స్వర్గలోకాలకు వెళ్తాడో ఆ పుణ్యం పొందుతాడు అని ఇక్కడ చెప్తున్నాడు. శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణం, పుణ్యకర్మ చేస్తే వెళ్లే శుభప్రదమైన లోకాలకు అంటే స్వర్గలోకాలకు ఇతను కూడా వెళ్తాడు అని ఇక్కడ 72వ శ్లోకంతో తన బోధన ముగిస్తూ అర్జునుడిని ఒక ప్రశ్న వేశాడు. ఆ శ్లోకం మళ్ళీ చూద్దాం. కచ్చిదేతశ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ. 72, 73 శ్లోకాలని కృష్ణార్జున సంవాద ఉపసంహార శ్లోకాలు అంటాం. 2 ప్రశ్నలు అడిగాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ. ఏమిటది? కచ్చిత్ అనేది ప్రశ్న అని మనకి చూపిస్తోంది. పార్థ ఏకాగ్రేణ చేతసా శృతం కచ్చిత్, నేను చెప్పిందంతా నువ్వు ఏకాగ్రతతో విన్నావా లేదా? అంటే ఉత్తమ అధికారిగా విన్నావా, పూర్తి శ్రద్ధ పెట్టి విన్నావా అని అర్థం. అర్జునుడు పూర్తి శ్రద్ధ పెట్టి విన్నాడో లేదో ఎలా తెలుస్తుంది? ఏకాగ్రతతో వింటే అతనికి అజ్ఞానం నశించి జ్ఞాన ప్రాప్తి కలగాలి. కచ్చిత్ అజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ, నీకు అజ్ఞానము అజ్ఞానం జనిత మోహము పోయిందా లేదా? ఈ బోధ మొదలవ్వటమే మోహం అనే పదంతో మొదలైంది. నేను మోహంలో పడ్డాను కాబట్టి నాకు శ్రేయస్కరమైనది చెప్పు అన్నాడు అర్జునుడు. అందువల్ల నీ మోహం పోయిందా లేదా అని కృష్ణ పరమాత్మ అడుగుతున్నాడు. దానికి అర్జునుడు ఏం జవాబు చెప్తాడో ఈ క్లాస్లో చూద్దాం అనుకున్నాం. ఇంతవరకు ముందు క్లాస్లో చూసాం. ఇప్పుడు ముందుకు వెళ్దాం. అర్జునుని జవాబు. అర్జున ఉవాచ నష్టో మోహ స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. ఇంతవరకు అర్జునుడు శ్రద్ధగా విన్నాడు, కృష్ణ పరమాత్మ బోధించాడు. ఇప్పుడు అర్జునుడిని కృష్ణ పరమాత్మ ప్రశ్నలు అడిగాడని చూసాం. అర్జునుడు ఇవ్వబోయే జవాబు కోసం చాలా కుతూహలంగా ఎదురు చూస్తున్నాడు. మనం కూడా అంతే కుతూహలంగా ఎదురు చూస్తున్నాం. అర్జునుడు, కృష్ణ, నేను ఉత్తమ శిష్యుని, నువ్వు శ్రోత్రియ బ్రహ్మనిష్ట అయిన గురువువి, నువ్వు బాగా బోధించావు. నీ బోధ ఎంత స్పష్టంగా ఉందంటే నా అజ్ఞానం పటాపంచలైంది, అజ్ఞాన జనిత మోహం కూడా పోయింది అన్నాడు. మన స్వామీజీ అంటారు, సమర్థవంతమైన గురువు శాస్త్రాల్లో చెప్పిన పదాలు వాడాలంటే శ్రోత్రియ బ్రహ్మనిష్ట అయిన గురువు చెబితే వద్దనుకున్నా అర్థమైపోతుందిట. అలా కృష్ణ పరమాత్మని ఇక్కడ చెప్తున్నాడు.
నువ్వు చాలా సమర్థవంతమైన గురువువి, నువ్వు చెప్పినందువల్ల నా అజ్ఞానము పోయింది, అజ్ఞాన జనిత మోహము పోయింది అన్నాడు. ఆ మాట అనకపోయి ఉంటే మనకి ఇంకా 19వ అధ్యాయం కూడా వచ్చి ఉండేది. అర్జునుని జవాబు ఇంకో అధ్యాయం రావాలో లేదో తేల్చి చెప్తుంది. అందువల్ల అర్జునుడు ఏం చెప్పాడో చూద్దాం. అర్జున వాచ, అర్జునుడు జవాబు చెప్తున్నాడు. నష్టో మోహ, ఈ పదం చాలా చాలా అద్భుతమైన పదం. పోయింది నా మోహం అంటున్నాడు అర్జునుడు. మోహం పోయింది అని చెప్పి ఉండవచ్చు, మోహ నష్ట అని చెప్పి ఉండవచ్చు, కానీ నష్టో మోహ అన్నాడు. ఎందువల్ల అలా చెప్పాడు అంటే ఇది కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. మోహం అని మొదలు పెట్టి ఉంటే మోహం అన్నాక పోయిందంటున్నాడా పోలేదంటున్నాడా పెద్ద టెన్షన్. ఇదే మనం ఒక దృశ్య కావ్యంగా చూస్తే ఆ మోహం తర్వాత పెద్ద మ్యూజిక్, అర్జునుని మోహం, కృష్ణుని మోహం, క్లోజప్ లో, లాంగ్ షాట్ లో అంతా చూపిస్తూ ఉంటారు. రెండవ పదం వచ్చేదాకా అర్జునునికి పోయిందో లేదో అనే శంక కృష్ణుని మోహంలో కనపడేలాగా చూపిస్తారు. అది చెప్పడానికి ఇంకొక క్షణం అదనంగా పడుతుంది. అందువల్ల అంత బాగా చెప్పిన గురువుకి తన జవాబు కూడా బాగుండాలి కదా. బోధ ఎంత స్పష్టంగా ఉంటే అది అర్థమైంది అని చెప్పే వాక్యం కూడా అంత స్పష్టంగానే ఉండాలి. అందువల్ల అర్జునుడు పోయింది నా మోహం అన్నాడు. నా మోహం పోయింది అనకుండా, ఇది కూడా ఒక కళ. చెప్పాల్సిన విషయాన్ని ముందు చెప్పాలి, స్పష్టంగా చెప్పాలి. దానికి ఆంజనేయ స్వామి ఉదాహరణను చెప్తారు. ఆంజనేయ స్వామిని సీతను వెతికి రమ్మని పంపించారు. లంక దాటి వెళ్ళాడు. రాముడితో సహా అందరూ సముద్రానికి ఇటువైపు వేచి చూస్తున్నారు హనుమంతుడి కోసం. హనుమంతుడిని అంత దూరంలో చూడగానే అందరూ ఉత్సాహంగా లేచి నిలబడ్డారు, ఆతృతగా చూస్తున్నారు. అప్పుడు హనుమంతుడు లంకంతా తిరిగాను, సీత పట్టాన దొరకలేదు, చాలా కంగారు వేసింది, లంకని దహించాను, అవన్నీ చెప్తూ కూర్చుంటే వీళ్ళకి అంతకంతకి ఆతృత పెరిగిపోతూ ఉంటుంది. అందువల్ల హనుమంతుడు వేసిన మొట్టమొదటి పదం కంటిని సీతమ్మ వారిని చూశాను అనే పదం ముందు వేశాడు. ఎందువల్లంటే ఎవరిని చూడటానికి వెళ్ళాడో అందరికీ తెలుసు. ప్రత్యేకం సీతమ్మ వారిని చూశాను అని చెప్పనవసరం లేదు. అక్కడ ప్రశ్న చూశాడా లేదా, రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. అందుకని చూశాడా లేదా అనే ఆతృత ఉంటుంది. సీతమ్మ వారిని కంటిని అని చెప్పి ఉంటే సీతమ్మ వారిని పదం విన్నాక ఇంకా ఆతృత పెరిగిపోతుంది. చూశాడా చూడలేదా అనే కంగారు కనిపిస్తుంది. అది పెంచకుండా ముందు చూశాను అనే పదం వేశాడు. ఎవరిని చూశాడో సందర్భాన్ని బట్టే మనకి తెలుసు. అందువల్ల దీని ఒక గొప్ప కమ్యూనికేషన్ స్కిల్ అంటారు. ఆంజనేయ స్వామి వెళ్ళింది ప్రత్యేకించి సీతమ్మ వారిని వెతకడానికి. కాబట్టి ఆయన చెప్పాల్సిన జవాబు సీతమ్మ వారు దొరికారా లేదా అనేది. అందువల్ల ఇతరులను ఆతృతతో ముంచకుండా ముందుగా చూశాను అన్నాడు. అలాగే ఇక్కడ కూడా కృష్ణ పరమాత్మ నువ్వు నా బోధ శ్రద్ధగా విన్నావా లేదా, నీ మోహం పోయిందా లేదా అన్నాడు. అందువల్ల మోహం పదం ముందు వాడకుండా పోయింది అని చెప్పాడు. అర్జునుడు మోహంలో ఉన్నాడు. ప్రశ్న అర్థం నీకు మోహం పోయిందా లేదా అని. అందువల్ల అర్జునుడు కృష్ణ పరమాత్మను ఆతృతలో పెట్టకుండా పోయింది మోహం అన్నాడు. అక్కడ ఆంజనేయ స్వామి పద ద్రష్ట అంటే చూశాను వేస్తే ఇక్కడ అర్జునుని పదం నష్ట పోయింది. ఏం పోయింది? మోహం పోయింది అంటున్నాడు. మోహం పోయింది అంటే మోహం ఎలా పోతుంది? అజ్ఞానం పోతేనే పోతుంది. అందువల్ల అజ్ఞానము పోయింది, మోహము పోయింది అని ఎన్ని వివరాలు చెప్పకుండా మోహం పోయింది అనేసాడు. అంటే అజ్ఞానము, అజ్ఞాన జనిత మోహము పోయింది అని అతని ఉద్దేశం. మోహం పదాన్ని అధ్యాస అంటారు. అందువల్ల అజ్ఞానము పోయింది, అజ్ఞాన జనిత అధ్యాస పోయింది అంటున్నాడు. అర్జునునికి అజ్ఞానం ఎలా పోయింది? అర్జునునికే కాదు ఎవరికైనా సరే అజ్ఞానం ఒక్క మార్గం వల్లనే పోతుంది. ఏమిటది? జ్ఞానం పొందితేనే అజ్ఞానం పోతుంది. కాంతి వస్తేనే చీకటి పోతుంది. జ్ఞానం అనే కాంతి వస్తేనే అజ్ఞానం అనే చీకటి పోతుంది. శీర్షాసనం వేసినా సరే మరేం చేసినా సరే అజ్ఞానం పోదు. స్మృతిర్లబ్ధ, ఇక్కడ స్మృతి అంటే జ్ఞాపకం వచ్చిందని కాదు, నా చేత జ్ఞానం పొందబడింది. జ్ఞానం అంటే ఏ జ్ఞానం? జీవాత్మ పరమాత్మల ఐక్య జ్ఞానం.
వేదాంత పరిభాషలో జ్ఞానం అన్నప్పుడల్లా మనం తీసుకోవాల్సింది జీవాత్మ పరమాత్మల ఐక్య జ్ఞానం. దాన్నే స్మృతి అంటారు. మామూలుగా స్మృతి అంటే జ్ఞాపకం, కానీ ఇక్కడ స్మృతి అంటే జ్ఞానం. ఆ మాట చెప్పాక అర్జునునికి ఒక అనుమానం కలిగింది. నేను జ్ఞానం పొందాను, నా అజ్ఞానం తొలగింది అని చెప్తే అది అహంకారానికి దారితీస్తుందేమో. జ్ఞానికి అహంకారం ఉండదు అని నేర్చుకుంటున్నాడు కదా, అందువల్ల తనకి అహంకారం వచ్చిందా అనే అనుమానం తనకే వచ్చింది. అన్ని గర్వాల్లోకి విద్యా గర్వం చాలా ప్రమాదకరం. ఎందువలనంటే తక్కిన గర్వాలను భంగపరచవచ్చు, కానీ విద్యా గర్వానికి మందు లేదు. అందువల్ల తనకు గర్వం రాలేదు అని చూపడానికి ఒక మాట వేశాడు. త్వత్ప్రసాదాత్, నేను జ్ఞానం పొంది నాకు మోహం పోయింది అంటే దానికి కారణం ఎవరనుకుంటున్నావు? నువ్వే కృష్ణ పరమాత్మ అంటున్నాడు. అది నీ కృపే అంటున్నాడు అర్జునుడు. మన సత్సంగ సభ్యులు కూడా రీక్యాప్ చేశాక అందరూ చాలా బాగా చెప్పావు అంటే వారు వారికి క్రెడిట్ తీసుకోరు, అంతా గురు కృప దైవ కృప అంటూ ఉంటారు. ఆ విధంగా ఇక్కడ గురు కృపని కీర్తిస్తున్నాడు అర్జునుడు. భగవంతుని కృప అంటే భగవంతుడు కృప కురిపించటం కాదు, క్రమ పద్ధతిలో చేసిన జ్ఞానబోధ. ఒక వ్యక్తి మీద కృపను అనేక విధాలుగా కురిపించవచ్చు. చక్షుష అనుగ్రహ, స్పర్శ అనుగ్రహ అంటే కంటి చూపుతో అనుగ్రహించవచ్చు, స్పర్శతో అనుగ్రహించవచ్చు. కానీ జ్ఞానం రావాలంటే మాత్రం అటువంటి అనుగ్రహాలు కుదరవు. భగవంతుని ప్రసాదం లేదా అనుగ్రహం క్రమ పద్ధతిలో చేసే బోధ వల్లనే కుదురుతుంది. ఈ విషయాన్ని ఇంత ముందు కూడా చూసాం. ఒకవేళ స్పర్శ వల్ల జ్ఞానాన్ని శిష్యునికి పంచగలిగితే కృష్ణ పరమాత్మ యుద్ధ భూమిలో కూర్చుని అంతసేపు అర్జునునికి, అది కూడా ఒక క్రమ పద్ధతిలో ఒక్కొక్క యోగం చెప్పుకుంటూ వచ్చి జ్ఞానయోగానికి వచ్చి జ్ఞానం వల్లనే మోక్షం పొందుతుంది. ఇవన్నీ సహకారి సాధనలు ఇంత వివరంగా చేసుకురావాలా? అర్జునుని తల మీద చేయి వేసి జ్ఞానాన్ని ప్రసరింపజేసి ఉండేవాడు. దీనివల్ల జ్ఞానాన్ని ఒక క్రమ పద్ధతిలో బోధించాలి అని అర్థమవుతుంది. అలాంటి ఒక దగ్గర దారి ఉండి ఉంటే కాలేజీలో ఫిజిక్స్ లెక్చరరు తన విద్యార్థులందరినీ ఒక లైన్లో నిల్చోమని అందరి తలల మీద తన చేతిని పెట్టి జ్ఞానాన్ని ప్రసరింపజేయవచ్చు. అలా జరగటం లేదు, అలా జరగదు కూడా. అసలు అంతసేపు వింటేనే శిష్యునికి పూర్తిగా అర్థం కాదు. అలాంటిది కేవలం గురువు చూస్తేనే ఎలా వస్తుంది? అందువల్ల గురువు అనుగ్రహం అంటే జ్ఞానబోధ అని అర్థం చేసుకోవాలి. 3 ఏళ్ల కోర్సు మన గురువులు డిజైన్ చేశారు. ఒక క్రమ పద్ధతిలో నేర్చుకోవాలి. 11 ఉపనిషత్తులు వినాలి, భగవద్గీత 18 అధ్యాయాలు వినాలి, బ్రహ్మసూత్రాలు కనీసం 4 సూత్రాలు వినాలి. అప్పుడు ఈ కోర్సు పూర్తయినట్టు. ఇంకా కొన్ని చెప్పలేదు. ప్రకరణ గ్రంథాలు నేర్చుకోవాలి, మీమాంస నేర్చుకోవాలి, సంస్కృతం నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకుంటే, అది కూడా శ్రద్ధగా నేర్చుకుని జ్ఞాననిష్టలో నిలబడగలిగితేనే దాని ఫలితం పొందుతారు. త్వత్ప్రసాదాత్, అందువల్ల గురువు అనుగ్రహం అంటే జ్ఞానబోధ అని అర్థం చేసుకోవాలి. త్వత్ప్రసాదాత్ అంటే త్వత్ ఉపదేశాత్ అని తీసుకోవాలి. నీ బోధ వల్ల నాకు మోహం పోయింది అంటున్నాడు. స్థితోస్మి గత సందేహ, ఇప్పుడు యుద్ధం చేయటం ధర్మమా అధర్మమా అనే సందేహం పోయింది. ఆ సందేహం గతంలో ఉండేది. అందువల్లనే నాకు శ్రేయస్కరమైనదేదో బోధించు అన్నాను అప్పుడు అంటున్నాడు. పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత, ధర్మం ఏమిటో నువ్వు బోధించు అని అప్పుడు అడిగాడు. ఇప్పుడు నాకు ఏ సందేహము లేదు. ఈ ధర్మయుద్ధం చేయడానికే నేను నిశ్చయించుకున్నాను. తవ వచనం కరిష్యే, నువ్వు చెప్పినట్టుగా పాటిస్తాను, నీ సూచనలు పాటిస్తాను అంటున్నాడు. అర్జునుడు ఒకవేళ అజ్ఞాని అయితే చిత్తశుద్ధి పొందటం కోసం కర్మలు చేయక తప్పదు. ఒకవేళ జ్ఞాని అయితే లోక సంగ్రహం కోసం తను చేసే కర్మలను కొనసాగించాలి. అంటే జ్ఞాని అయినా అజ్ఞాని అయినా కర్మలను తప్పించుకోలేడు. ఈ విషయం కృష్ణ పరమాత్మ బాగా వివరించి చెప్పాడు. అందువల్ల అర్జునుడు తన నిర్ణయాన్ని చెప్పాడు. నేను ఈ యుద్ధాన్ని చేస్తాను, నా స్వధర్మాన్ని పాటిస్తాను, అది నాకు బాధ కలిగించేదైనా కూడా చేస్తాను అన్నాడు.
ఈ జవాబు విని కృష్ణ పరమాత్మ తన జన్మ ధన్యమైందని అనుకుని ఉంటాడు. తను ఏ లక్ష్యం కోసం ఈ గీతాబోధ చేశాడో ఆ లక్ష్యం నెరవేరింది. ఇంకా దాని గురించి మళ్ళీ కొత్తగా బోధించేదేమీ లేదు. అందువల్ల కృష్ణ పరమాత్మ నిశ్శబ్దం వహించాడు. అర్జునుడు కూడా అంతా అర్థమైంది అన్నాడు కాబట్టి అతనికి ఇంకా అడిగే ప్రశ్నలు లేవు. అందువల్ల అతను మౌనంగా ఉండిపోయాడు. ఇద్దరూ మౌనం వహించడంతో ఇంకా సంజయుడు అందుకొని గీతా సంవాదాన్ని ముగిస్తాడు. 74 సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమశ్రౌషం అద్భుతం రోమహర్షణం. సో ఉపసంహారంలో మళ్ళీ ఉపసంహారం. సంజయ్ని ముక్తాయింపు శ్లోకాలు 74 నుంచి 78. ఇప్పుడు రంగు మారింది. మనం ఇంకా యుద్ధ భూమిలో లేము. ధృతరాష్ట్రుని అంతఃపురంలోకి వచ్చాం. బోధ మొదలవటమే ధృతరాష్ట్రుని అంతఃపురంలో మొదలైంది. ధృతరాష్ట్రుడు అడుగుతాడు ప్రశ్న, అది మనం చివర్లో చూద్దాం. దానికి జవాబుగా సంజయుడు ఇదంతా చెప్పుకు వస్తున్నాడని చూసాం. మళ్ళీ అంతఃపురానికే వెళ్తాం. ఒక గ్రంథం ఎలా మొదలైందో అలా ముగించాలి. ఇక్కడ 2 విధాలుగా ఉపక్రమం ఉపసంహారం చూస్తాం. కృష్ణ పరమాత్మ బోధ ఎలా మొదలైందో అలా ముగిసింది. పండితుడు శోకింపడు అని చెప్పాడు. నువ్వు పండితుడు కాబట్టి నువ్వు ఇంకా శోకించవు, నీకు దుఃఖం లేదు, నువ్వు మోక్షం పొందేశావు అని ముగించాడు. అలాగే భగవద్గీత ఎలా మొదలైందో అలా ముగుస్తోంది. మొదలైంది ధృతరాష్ట్రుడు సంజయుల సంభాషణ ద్వారా, ముగిస్తున్నది కూడా సంజయుని సంభాషణ ద్వారానే ముగుస్తోంది. సంజయుడు తన దివ్య దృష్టితో యుద్ధ భూమిలో జరుగుతున్న దాన్ని ధృతరాష్ట్రునికి వివరిస్తూ వస్తున్నాడు అని చూసాం. సంజయ వాచ, సంజయుడు అందుకున్నాడు సంభాషణని. అర్జునుడు యుద్ధ భూమిలో ప్రత్యక్షంగా సాక్షాత్తు కృష్ణ పరమాత్మ బోధ నుంచి గీతా బోధను విన్నాడు. సంజయుడు అక్కడ యుద్ధ భూమిలో ప్రత్యక్షంగా లేకపోయినా తనకు ప్రసాదింపబడిన దివ్య దృష్టితో తను కూడా అంతా విన్నాడు. వినటమే కాదు, అర్జునుని మనసు కూడా చదవగలిగాడు. తను కూడా విన్నందుకు తన కృతజ్ఞతలను ఈ విధంగా వెలిబుచ్చుకుంటున్నాడు. ఇతి ఇమం సంవాదం అహం అశ్రౌషం. అశ్రౌషం అంటే నెగటివ్ కాదు, అది పాస్ట్ టెన్స్. నేను విన్నాను. ఏం విన్నాను? ఈ అద్భుతమైన సంవాదాన్ని నేను నా చెవులారా విన్నాను. వాసుదేవస్య పార్థస్య. ఈ సంవాదం ఎవరి మధ్య జరిగింది? వాసుదేవుడికి పార్థుడికి మధ్య, అంటే కృష్ణ పరమాత్మకి అర్జునునికి మధ్య. వీరు మామూలు మనుషుల, మహాత్మనః, మహాత్ములు, శ్రేష్ఠులు. ఇద్దరికి వాడొచ్చి అడ్జెక్టివ్ని. కృష్ణ పరమాత్మ ఎలాగూ పరమాత్మ, ఆయన కొత్తగా మనం పొగిడేది ఏమీ లేదు. అర్జునుడు కూడా ఇప్పుడు శ్రేష్ఠుడు అయ్యాడు. ఎందుకంటే అర్జునుడు ఈ బోధను సాక్షాత్తు భగవంతుని నుంచే విన్నాడు. అంతకన్నా ఒక శిష్యునికి కావాల్సింది ఏముంది? అందువల్ల ఆ బోధ ఎలా ఉంటుంది? ప్రత్యేకించి చెప్పాలా? అద్భుతం. అద్భుతం, మాటల్లో వర్ణించలేనిది, అద్భుతాలలో అద్భుతం. రోమహర్షణం, రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి అంటున్నాడు సంజయుడు. ఆ బోధ ఎంత అద్భుతంగా ఉందంటే నా తనువు పులకించిపోతోంది అంటున్నాడు. ఆనందం కానీ, దుఃఖం కానీ, భయం కానీ దాని సరిహద్దులను దాటితే అది శరీరంలో కనిపిస్తుందని గీతలోనే చూసాం. అందువల్ల సంజయుడు కృష్ణ పరమాత్మ అర్జునుల మధ్య ఈ సంవాదం ఎంత అద్భుతంగా ఉందంటే అది విన్నందుకు నా తనువు పులకించిపోతోంది అంటున్నాడు. సంజయునికి దివ్య దృష్టి ఎలా వచ్చింది? వ్యాసాచార్యుల వారు ప్రసాదించారు. అందువల్ల తర్వాత శ్లోకంలో ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాడు సంజయుడు. వ్యాస ప్రసాదాచ్యుతవాన్ ఏతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం. కృష్ణ పరమాత్మ ఎలాగైతే అర్జునునికి 11వ అధ్యాయంలో దివ్య చక్షువులను ప్రసాదించాడో అదే విధంగా వ్యాసాచార్యుల వారు సంజయునికి దివ్య చక్షువులను ప్రసాదించారు. వ్యాస ప్రసాదాత్ శ్రుతవాన్,
ఈ సంవాదాన్ని నేను వినగలిగాను అంటే దానికి ఘనత ఎవరిది? వ్యాసాచార్యుల వారిది. వారు నాకు ప్రసాదించిన దివ్య చక్షువుల వల్ల వినగలిగాను. అది కూడా మామూలు సంవాదమా? ఏతద్ పరం గుహ్యం. కృష్ణ పరమాత్మే చాలా చోట్ల ఈ విద్య గుహ్యతమం, గుహ్యతరం, రాజవిద్య, రాజగుహ్యం అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇందులో కూడా ఇంత గుహ్యతరమైన విద్యను విన్నావు అన్నాడు. ఇంత గుహ్యతరమైన విద్య ఎవరికి పడితే వారికి చెప్పకూడదు అన్నాడు. ఆ విధంగా ఇది చాలా శ్రేష్టమైన విద్య అని మనం చూస్తూనే వస్తున్నాం. ఇక్కడ సంజయుడు కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాడు. ఏతత్ పరం గుహ్యం, ఎంతో రహస్యమైన జ్ఞానం ఇది. రహస్యాన్ని ఎందుకంటారంటే ఈ విద్య అంత తేలికగా అందరికీ అందుబాటులో ఉండదు. బ్రహ్మ విద్యను బోధించేవారు అరుదు, వినేవారు కూడా చాలా అరుదు. అంతేకాదు విన్నా కూడా అర్థం కాని వారు ఇంకా ఉంటారు. అది ఇంకా ఆశ్చర్యకరం అని భగవద్గీతలోనే వస్తుంది. 15 ఏళ్ళు విన్నా కూడా ఇంకా బ్రహ్మ సాక్షాత్కారం ఎప్పుడవుతుందో అని ఎదురు చూస్తారు కొంతమంది అంటారు స్వామీజీ. లేదా నాకు మోక్షం ఎప్పుడు వస్తుందో అంటారు. స్వామీజీ నాకు మోక్షం రావాలని, మీరే వచ్చే జన్మలో కూడా గురువుగా రావాలని నన్ను దీవించండి అంటారు. వీటిని బట్టి అర్థమయ్యేదేంటి? వారు అన్ని సంవత్సరాలు విన్నా కూడా ఇంకా జ్ఞాన నిష్టలో నిలబడలేదు అని. అందువలనే దీన్ని రహస్యమైన విద్య అని అంటారు. ఇంకొక కారణం, రహస్యం అంటే పవిత్రమైనది అని కూడా. బ్రహ్మ విద్యను నేర్చుకోవాలనే తపన అందరికీ ఉండదు. నేర్చుకోవాలనే తపన ఉన్నా నేర్చుకోవటం కుదరదు. ఎప్పుడూ ఏ విద్యకైనా 2 అంశాలు ఉంటాయి. ఒకటి నేర్చుకోవాలనే తపన ఉండాలి, 2 నేర్చుకునే అవకాశం ఉండాలి. తపన ఉన్న వారికి గురువు దొరకడు, గురువు దొరికిన వారికి తపన ఉండదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చెన్నైలో ఏ ప్రాంతంలో స్వామీజీ క్లాసులు తీసుకున్నా కూడా ఆ చుట్టుపక్కల వారు ఎక్కువ మంది రారు. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాము, ఏ ప్రసాదం పంచుతున్నారో చూద్దామనే కనీస కుతూహలం కూడా ఉండదు అంటారు స్వామీజీ. కానీ తపన ఉన్నవారు ఎక్కడెక్కడి నుంచో వస్తారు, కంచి నుంచి కూడా వస్తూ ఉంటారు. మేము ఈ భగవద్గీత బోధ చేస్తున్నా అని విన్నప్పుడు కూడా మా కాంప్లెక్స్ లో వాళ్ళు ఇక్కడ మేము వేరే చోట చెప్తున్నప్పుడు ఇక్కడ చెప్పరా ఇక్కడ చెప్పరా అనేవారు. ఇక్కడ చెప్తున్నా ఇప్పుడు ఆన్లైన్ లో జాయిన్ అవ్వచ్చు అన్నా కూడా ఆ ప్రశ్నలు అడిగిన వాళ్ళు చేరరు, వేరే వాళ్ళు చేరుతారు. అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి వింటూ ఉంటారు. కానీ మా కాంప్లెక్స్ లో ఉన్న వారికి ఆ తపన ఉండదు. అందువల్ల 2 అంశాలు తోడ్పడాలి. తపన ఉండాలి, అవకాశం ఉండాలి. అవకాశం ఉన్న వారికి తపన ఉండదు, తపన ఉన్న వారికి అవకాశం ఉండదు. ఉదాహరణకి కింద తిరుపతిలో ఉండేవారు పై తిరుపతికి ఎప్పుడో తప్ప వెళ్ళరు. గంగ ఒడ్డున ఉండేవారు గంగలో స్నానం ఎప్పుడో తప్ప చేయరు. అలా ఉంటుంది పరిస్థితి. అందువల్ల ఇటువంటి అరుదైన అవకాశం తనకు దొరికినందుకు సంజయుడు తను చాలా అదృష్టవంతుణ్ణి అని మురిసిపోతున్నాడు. అతనికి 2 రకాల సంతోషం. అతను విన్నది మామూలు జ్ఞానం కాదు, బ్రహ్మ జ్ఞానం. విన్నది కూడా మామూలు మనిషి నుంచి కాదు, సాక్షాత్తు కృష్ణ పరమాత్మ నుంచి విన్నాడు. యోగేశ్వరాత్ కృష్ణాత్, యోగులకే యోగుడైన వ్యక్తి. యోగులకు ఈశ్వరుడు అంటే యోగులకే యోగుడైన వ్యక్తి. అదెవరు? సాక్షాత్ భగవంతుడు అయిన కృష్ణ పరమాత్ముడు. యోగం, సో యోగేశ్వరాత్ యోగం, యోగీశ్వరుని నుంచి యోగాన్ని విన్నాను. ఇప్పుడు 2వ యోగం అంటే బోధ. ఈ బోధను విన్నాను. ఈ యోగం పదాన్ని గుహ్యం పరం పదంతో కలుపుకోవాలి. సో ఏతత్ పరం గుహ్యం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్. ఇంత శ్రేష్టమైన విద్యను శ్రేష్టతమైన భగవంతుని నుంచి విన్నాను. సాక్షాత్ కథయత స్వయం. అంతకన్నా ఏం కావాలి? సాక్షాత్తు కృష్ణ పరమాత్మే స్వయంగా చేసిన బోధ ఇది. అంటే ఇది పరోక్ష జ్ఞానం కాదు, ప్రత్యక్షంగా భగవంతుని నుంచే అర్జునునికి వచ్చింది. అది కూడా అర్జునుడు చెప్తే వినడం కాదు, అర్జునునికి కృష్ణ పరమాత్మ చెప్తూ ఉండగా స్వయంగా సాక్షాత్తుగా విన్నాడు. అందువల్ల ఎంత ఆనందమో చూడండి సంజయునిలో. అర్జునునికే ఎందుకు బోధ చేశాడు? భీష్మ, ద్రోణ, కర్ణ, ధర్మరాజులలో ఎవరికైనా బోధ చేసి ఉండొచ్చు కదా. దీనికి ఏదో ప్రత్యేకమైన కారణం వెతకడానికి చూస్తారు కొందరు.
కారణం చాలా తేలిగ్గా చెప్పవచ్చు. అర్జునుడు అడిగాడు కాబట్టి బోధ చేశాడు. శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. నిన్ను నేను శరణు వేడుతున్నాను, నీకు శిష్యుణ్ణవుతాను, నాకు బోధించు అన్నాడు. అలా ఎవరడిగినా బోధ ఇవ్వబడుతుంది. ఆ బోధను సాక్షాత్తు కృష్ణ పరమాత్మే బోధించాడని చెప్తున్నాడు సంజయుడు. ప్రార్థనా శ్లోకాల్లో ఈ మాట చూస్తాం మనం. పార్థాయ ప్రతిబోధితాం భగవత నారాయణేన స్వయం. ఇక్కడ కూడా స్వయం పదాన్ని వేశాడు సంజయుడు, అంటే సాక్షాత్ కథయత స్వయం. ఇప్పుడు 76. రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదం ఇమమద్భుతం కేశవార్జునయో పుణ్యం దృశ్యామి చ ముహుర్ముహు. సంజయుడికి అది చెప్తున్న కొద్దీ ఆనందం అంతకంతకు ఎక్కువైపోతుంది. ఒక్కోసారి అలా మనకి చాలా ఆనందకరమైనది చూసినా విన్నా మన తను కూడా అలాగే పులకరిస్తుంది. అది తలుచుకున్న కొద్దీ ఇంకా మురిసిపోతూ ఉంటాం. మొదటి క్షణంలో పడ్డ ఆనందం కన్నా రాను రాను దాన్ని తలుచుకున్న కొద్దీ ఆనందం ఇంకా ఎక్కువ అవుతూ వస్తుంది. అది ఈ శ్లోకంలో చూస్తాం. రాజన్, ఓ రాజా. ఏ రాజు? ధృతరాష్ట్రుడు. ముహుర్ముహు హృష్యామి. నాకు దక్కిన ఈ అద్భుతమైన అదృష్టాన్ని తలుచుకున్న కొద్దీ నాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను. సంస్మృత్య పదే గుర్తుకు వస్తోంది. ఏమిటి గుర్తు వస్తోంది? ఇమం అద్భుతం పుణ్యం సంవాదం. ఈ అద్భుతమైన పవిత్రమైన ఈ సంవాదాన్ని తలుచుకున్న కొద్దీ నా ఆనందం అంచులు దాటుతోంది అంటున్నాడు. ఎవరి సంవాదం? కేశవార్జునయోహో. కృష్ణ పరమాత్మకి అర్జునునికి మధ్య అని మనకి తెలుసు. ఆయన కూడా ఒకసారి చెప్పాడు, అయినా పదే తలుచుకుంటున్నాడు. కృష్ణార్జునుల సంవాదం నేను మర్చిపోలేను. తలుచుకున్న కొద్దీ సంస్మృత్య తలుచుకున్న కొద్దీ నాకు ఆనందం కలుగుతోంది. కేశవార్జునయోహో. కేశవునికి అర్జునికి మధ్య జరిగిన ఈ సంవాదం. సంజయుడు 2 విషయాలకు మురిసిపోయాడని అంత ముందు శ్లోకంలో చూసాం. ఒకటి, అత్యంత రహస్యమైన బ్రహ్మ విద్య విన్నందుకు. 2, అంత అత్యంత రహస్యమైన బ్రహ్మ విద్యను సాక్షాత్తు కృష్ణ పరమాత్మ నుంచే విన్నందుకు. ఈ శ్లోకంలో అంత అరుదైన అవకాశాన్ని తలుచుకున్న కొద్దీ పదే ఆనందం కలుగుతోంది అంటున్నాడు. నిజం కూడా అంతే కదా. మీరు ఏ మానస సరోవరానికో, బద్రీనాథ్కో, అమెరికాకో మొదటిసారి వెళితే ఆ అనుభవాలని పదే తరుచుకుంటూ మురిసిపోతారు. అంత మురిపెంగా ఉంది సంజయునికి. ఇప్పుడు తలుచుకున్న కొద్దీ సంజయుని ఆనందం రెట్టింపు అవుతూ వస్తోంది. తచ్చ సంస్మృత్య రూపమత్యద్భుతం హరే విస్మయో మే మహాన్ రాజన్ దృశ్యామి చ పునః. ఇంకా తన ఆనందాన్ని పదే చెప్పుకుంటున్నాడు. మామూలుగా ఎవరికైనా భగవద్గీత నాకు చాలా ఇష్టం అంటే వారు ఫస్ట్ అడిగే ప్రశ్న 18 అధ్యాయాల్లో ఏ అధ్యాయం చాలా నచ్చింది. ఒక పుస్తకం చదివితే అందులో ఏ భాగం నచ్చింది అని అడిగినట్టుగా. కొంతమంది అయితే మామూలు సంభాషణలో కూడా 1 గంట సేపు మాట్లాడాక మనం ఎంతసేపు మాట్లాడుకున్న దాంట్లో నీకేది నచ్చింది అని అడుగుతారు. అలా భగవద్గీత మరి అంత మోక్ష శాస్త్రం కాబట్టి ఏ అధ్యాయం బాగుంది అని అడుగుతారు. ఇక్కడ ఎవరు ఆ ప్రశ్న సంజయ్ని అడగకుండానే ఆయనే ఒకసారి పునర్విమర్శ చేసుకుని తనకి ఏ అధ్యాయం నచ్చిందో జవాబు చెప్తున్నారు. కృష్ణ పరమాత్మ బోధ అంతా నచ్చింది, కానీ ఇంకో 2 మార్కులు ఎక్కువ వేసేది దేనికి? విశ్వరూప దర్శనానికి అంటున్నారు. రాజన్, ఓ రాజా. తచ్చ సంస్మృత్య ఈ అధ్యాయాలను ఒకసారి వెనక్కి తిరిగి గుర్తు తెచ్చుకుంటే నాకు ఇది గుర్తొస్తోంది అంటున్నాడు. కానీ ఇక్కడ విషయం గమనించాలంటున్నారు స్వామీజీ. కృష్ణ పరమాత్మ అర్జునునికి బోధ చేసినప్పుడు ప్రథమోధ్యాయ అనో ద్వితీయోధ్యాయ అనో చెప్పలేదు. ఈ సాంఖ్యయోగం, కర్మయోగం ఈ పేర్లు చెప్పలేదు. మనం తేలిగ్గా అర్థం చేసుకోవడానికి వీలుగా వ్యాసాచార్యుల వారు ఆ విభజనను చేసి కృష్ణార్జున సంవాదానికి ఒక రూపకల్పన చేశారు. అందువల్ల ఇప్పుడు మనం అధ్యాయం పదాన్ని వాడుతున్నాం.
ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు విశ్వరూప దర్శనం నచ్చింది అంటున్నాడు సంజయుడు. అరే అత్యద్భుతం రూపం, భగవంతుని యొక్క విశ్వరూపం నా మనసులో హత్తుకుపోయింది. మీకు గుర్తుంటే అర్జునుడు ఆ రూపం చూసి విస్మయంలో ఉండి నోట మాట రానప్పుడు సంజయుడే వర్ణిస్తాడు ఆ విశ్వరూపాన్ని. అనేక వక్త్ర నయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం అని సంజయుడే అర్జునుని కన్నా ముందు వర్ణించాడు. అందువల్ల అది గుర్తు తెచ్చుకుని విశ్వరూప దర్శనం ఎంత అద్భుతంగా ఉందనుకున్నావు రాజా అని చెప్తున్నాడు. మహాన్ విస్మయ, ఎంతో విస్మయం కలుగుతోంది, నేను ఆశ్చర్యపోతున్నాను, ఉత్సాహం ఉరకలు వేస్తోంది, నోట మాట రావటం లేదు అంటున్నాడు. విస్మయం అంటే ఆశ్చర్యం. మన స్వామీజీ కూడా అంటారు, ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాలు చదువుతుంటే వింటుంటే వాటి గురించి వర్ణిస్తుంటే మనకు కూడా ఆశ్చర్యం, ఆ విస్మయం, ఆ ఆనందం పొంగుకొస్తుంది. దృశ్యామి చ పునః పునః, ఈ దృశ్యాన్ని నేను పదే పదే గుర్తు తెచ్చుకుంటున్నాను, అది గుర్తుకు వచ్చిన కొద్దీ ఆనందం ఆశ్చర్యం నాకు ఎక్కువ అవుతోంది అంటున్నాడు. సంజయుడు అంతకు ముందు 3 శ్లోకాల్లో తన ఆనందాన్ని ప్రకటించాడు. గీత విన్నందుకు, అది కూడా భగవంతుని నుంచి స్వయంగా విన్నందుకు ఆనందంగా ఉంది అంటున్నాడు. గుర్తు తెచ్చుకుంటున్న కొద్దీ ఆనందం పెరుగుతోంది అన్నాడు. ఇప్పుడు విశ్వరూపం గుర్తు తెచ్చుకుంటున్న కొద్దీ ఆనందం విస్మయంగా మారుతోంది అన్నాడు. అంటే ఎంత చెప్పినా అతని ఆనందం తనే తీరటం లేదు. అంటే 3 దశల్లో వర్ణించాడు. ఇంత అద్భుతమైన బోధ, అది కూడా కృష్ణ పరమాత్మ నుంచి విన్నందుకు ఆనందంగా ఉంది అన్నాడు. అది గుర్తు తెచ్చుకుంటున్న కొద్దీ ఆనందంగా ఉంది అంటున్నాడు. దాని తర్వాత విశ్వరూపం తలుచుకుంటున్న కొద్దీ ఇంకా ఆనందంగా ఉంది అని అంటున్నాడు. ఎంత చెప్పినా తనివి తీరటం లేదు. అందువల్ల ఇది వింటే కలిగే ఫలం ఏమిటో కొన్ని లౌకిక ఫలాలను సంజయుడు కలుపుతున్నాడు ఆఖరి శ్లోకంలో. అది చూద్దాం. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువానీతిర్మతిర్మమ. ఈ శ్లోకంతో మొత్తం భగవద్గీతకు ఉపసంహారం పలుకుతున్నాడు సంజయుడు. దీన్ని ఫలశ్రుతిగా తీసుకోవచ్చు. గీతాబోధ ఎప్పటికీ అన్ని వేళలా ఉంటుంది. ఎక్కడ కృష్ణ పరమాత్మను గుర్తుపెట్టుకుంటారో, ఎక్కడ అర్జునుణ్ణి గుర్తుపెట్టుకుంటారో అక్కడ గీతాబోధ సజీవంగా ఉంటుంది. ఎందుకంటే కృష్ణ పరమాత్మను తలుచుకున్నా, అర్జునుని తలుచుకున్నా, ఇద్దరిని తలుచుకోక తప్పదు. వారి సంవాదం గుర్తురాక తప్పదు. గీతాబోధ గుర్తురాక తప్పదు. ఎత్ర యోగేశ్వర కృష్ణ, ఆ కృష్ణ పరమాత్మ ఎలా చిలిపి కృష్ణుడుగానో వెన్నదొంగిలించే కృష్ణుడుగానో కాదు. యోగేశ్వర కృష్ణ, యోగీశ్వరునిగా అంటే బ్రహ్మ విద్య గురువుగా ఉన్న కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ అనగానే గీతాచార్యునిగా బ్రహ్మ విద్యా గురువుగా గుర్తుకు వస్తారు. ఎత్ర పార్థో ధనుర్ధరః, ఎక్కడైతే అర్జునుడు ఉన్నాడో, అది కూడా ఎటువంటి రూపంలో? ధనుర్ధారిగా, అంటే గాంధీవ ధనుస్సును చేపట్టిన అర్జునునిగా. ధనుస్సు అంటే అర్జునుడు చేయాల్సిన స్వధర్మ అనుష్ఠానాన్ని సూచిస్తుంది. అర్జునుని స్వధర్మం ధర్మరక్షణం. ధర్మరక్షణం చేయటానికి కావాల్సింది ధనుస్సు. అందువలనే కృష్ణార్జునులు ఈ రథం మీద ఉన్న ఫోటో గాని విగ్రహం గాని ఉంటే అది విజయం చేకూరుస్తుంది అని చాలా మంది నమ్మకం, ఆ ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. ఎక్కడైతే యోగీశ్వరుని వంటి గురువు, స్వధర్మాన్ని పాటించే శిష్యుడు ఉంటారో అక్కడ గీతా జ్ఞానం పవిత్ర గంగానదిలా ప్రవహిస్తుంది. గీతా జ్ఞానం ఒక నిరంతర ప్రవాహం. కొన్ని వేల సంవత్సరాల కింద మొదలైన ఈ గీతాబోధ ఈ రోజు కూడా కొనసాగుతున్నది. ఎలా చెప్పగలరు? అర్థం లేని ప్రశ్న. మనం ఇంకా గీత నేర్చుకోగలగటమే గీత కొనసాగుతున్నందుకు నిదర్శనం. నిజంగా గీత అంటే ఎప్పటికీ మనుషులకి శ్రద్ధే. ఎవరు చెప్పినా గీత వినడానికి సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు మన వాళ్ళకి విదేశాల్లో ఉన్నా కూడా గీత నేర్చుకోవాలనే తపన
ఎక్కువ అవుతోంది. స్వామీజీ చేసే గీతా బోధకు వందల కొద్దీ విద్యార్థులు ప్రత్యక్షంగా వెళ్లి వినటమే గీతా ప్రవాహం నిరాటంకంగా కొనసాగుతుంది అని చెప్పడానికి నిదర్శనం. గీతా బోధ యొక్క శ్రేష్టత, పవిత్రత చెప్పకనే చెప్తున్నాయి అవి. ఈ శ్లోకంలో గీత నేర్చుకుంటే కలిగే ఫలశ్రుతిని చెప్తున్నాడు సంజయుడు. గీతను మోక్ష శాస్త్రం అంటారని మర్చిపోకూడదు. అందువల్ల గీతను పరమాత్మ చెప్పినట్టుగా ఉత్తమ విద్యార్థిగా శ్రద్ధగా వింటే అతనికి కలిగే ఉత్తమ శాశ్వతమైన ఫలం మోక్షం. అది కృష్ణ పరమాత్మే చెప్పాడు. చాలా మందికి మోక్షం దాకా రారు. అలా రాని వారికి కర్మలు చేస్తే కలిగే పుణ్యలోక ప్రాప్తి గీత విన్నా కూడా వస్తుంది, అశ్రద్ధగా విన్నా కూడా వస్తుంది అని కూడా కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఇప్పుడు సంజయుడు ఇంకా కొన్ని లౌకిక ఫలాలను చెప్తున్నాడు. తత్ర శ్రీ విజయో భూతి. ఎవరైతే వింటారో అక్కడ సిరి సంపదలు, విజయం, సకల ఐశ్వర్యాలు, నీతి అన్నీ ఉంటాయంటున్నాడు సంజయుడు. శ్రీహి అంటే సిరి సంపదలు, విజయ అంటే విజయం లేదా గెలుపు, భూతి అంటే అన్ని రకాల ఐశ్వర్యాలు, నీతి అంటే న్యాయం, ఇవన్నీ కలుగుతాయి. ఇతి మే మతి, ఇది నా నిశ్చితాభిప్రాయం. నిశ్చితాభిప్రాయం అంటే అభిప్రాయం అని కాదు, నేను ఇచ్చే హామీ. కృష్ణ పరమాత్మ హామీలు ఇస్తే సంజయుడు కూడా కృష్ణ పరమాత్మ బోధ వింటే కలిగే హామీని ఇస్తున్నాడు. తత్ర శ్రీ విజయో భూతిలో నీతి పదం లేదు, మనం పక్కన ఉంది, అది తెచ్చుకోవాలి. నీతి ధ్రువ, ఇవన్నీ కూడా కొన్ని రోజులకు వచ్చిపోయే ఫలాలు కావు. ఈ సిరి సంపదలు, విజయం, సర్వైశ్వర్యాలు నీకు శాశ్వతంగా నిలుస్తాయి అంటున్నాడు సంజయుడు. అందువల్ల మీకు మోక్షం అవసరం అయినా లేకపోయినా గీతా శాస్త్రాన్ని వదలకండి. సిరి సంపదలు కావాలంటే గీతను అధ్యయనం చేయండి. పరీక్షలో పాస్ అవ్వాలంటే గీతను అధ్యయనం చేయండి. ఇంటర్వ్యూలో నెగ్గాలంటే గీతను అధ్యయనం చేయండి. అంటే అధ్యయనం చేసి మాత్రం ఊరుకోకూడదు, మీ ప్రయత్నం కూడా మీరు చేయాలి. మానవ ప్రయత్నం చేసి ఈశ్వరానుగ్రహం కోసం గీతా శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే మిమ్మల్ని విజయలక్ష్మి వరిస్తుంది, ఐశ్వర్యలక్ష్మి వరిస్తుంది. ఎవరు చెప్తున్నారు? సంజయుడు చెప్తున్నాడు. అది కూడా ఎటువంటి సంజయుడు? అతనికి అంత శక్తి ఎలా వచ్చింది? సాక్షాత్తు భగవంతుని నోటి నుంచి వచ్చిన శ్రేష్టమైన బోధన విన్నాడు కాబట్టి. అందువల్ల గీతా శాస్త్రానికి అంత విలువ ఉంది, అది అంత శ్రేష్టమైనది కూడా. దీనితో మొత్తం భగవద్గీత బోధ కూడా ముగిసింది. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాస యోగో నామ అష్టాదశోధ్యాయః. హరి ఓం తత్సత్. ఇది శ్రీమద్ భగవద్గీత యందు, ఉపనిషత్తుల యందు, బ్రహ్మ విద్య యందు, యోగ శాస్త్రమునందు, శ్రీకృష్ణార్జున సంవాదమునందు మోక్ష సన్యాస యోగము అనే 18వ అధ్యాయము. ఇది గంగా ప్రవాహంలాగా నిరంతరం కొనసాగుతుంది అని చెప్పడానికి మళ్ళీ మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకం చూస్తాము. మొదటి శ్లోకం సంజయునికి ధృతరాష్ట్రునికి మధ్య సంవాదం అని చూసాము. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధర్మం జయం, మొదటి పదం చివరి పదం తీసుకుంటే ధర్మం జయం వస్తుంది. ధర్మం ఉన్న చోట జయం కలుగుతుంది. ఇంకేమిటి, భగవద్గీత అర్థమైపోయింది అన్నట్టు ఎవరు. అయినా మనం 18 అధ్యాయాలను 2.5 సంవత్సరాలు నిరాటంకంగా చాలా అద్భుతంగా చెప్పుకోగలిగాము. దానికి మనం భగవంతునికి సర్వదా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. సంజయ్ స్పందనతో పాటు నా స్పందనను కూడా మీతో పంచుకోవాలనిపించింది. నిజంగా ఈ భగవద్గీత 3 షట్కాలు రాసి సంజయ్ స్పందన ముగించినప్పుడు సంజయ్నికి ఎంత ఆనందం కలిగిందో నాకు కూడా అంత ఆనందం కలిగింది. నేను కూడా కృష్ణ పరమాత్మ నుంచి సాక్షాత్తు ప్రత్యక్షంగా విన్నంత భావన కలిగింది.
2.5 సంవత్సరాలుగా ఏ విధమైన ఆటంకం లేకుండా ఈ బోధ కొనసాగింది. ఇంకా కొన్ని లెక్చర్లు ఉన్నాయి, సారాంశం చెప్పాలి, ఉపసంహారం సారంలోంచి ఇంకా కొన్ని పాయింట్లు చెప్పాలి. కానీ టెక్స్ట్ ప్రాపర్ అయింది కాబట్టి, సంజయ్ని స్పందన చూసాం కాబట్టి నా స్పందన కూడా మీతో పంచుకోవాలనిపించింది. ముందుగా సంజయుడు ఏమన్నాడు? ఏతత్ పరం గుహ్యం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ స్వయం కథయితః సాక్షాత్ శృతవాన్. అంటే ఎంతో రహస్యమైన జ్ఞానాన్ని యోగులకే యోగుడైన కృష్ణ పరమాత్మే స్వయంగా చేసిన బోధను నేను ప్రత్యక్షంగా విన్నాను. అది ఎంత అద్భుతంగా ఉంది, నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి అన్నాడు. అంతేకాదు, తనకు అద్భుతమైన అవకాశాన్ని కలగజేసినందుకు, తనకు దివ్య చక్షువులను ప్రసాదించినందుకు వ్యాసాచార్యుల వారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. సరిగ్గా అదే అనుభూతి, అదే ఆనందం మాకు కూడా కలిగింది. కృష్ణ పరమాత్మ బోధించిన ఇంత రహస్యమైన జ్ఞానానికి మేము అక్షర రూపం ఇవ్వగలగటం అద్భుతం, రోమహర్షణం. సంజయ్ని కన్నా మాకు డబల్ ధమాకా అని చెప్పవచ్చు. కృష్ణం వందే జగద్గురు. స్వయంగా జగద్గురు బోధించిన గీతా శాస్త్రానికి మేము అక్షర రూపం ఇవ్వటం ఒక ప్రసాదం. దాని ఇంగ్లీష్లో మావారు రాఘవరావు గారు బోధించటం, తెలుగులో నేను బోధించటం మరొక మహాప్రసాదం. మా వారు అంతకుముందు దయా సత్సంగ్ వారికి శంకర భాష్యంతో కూడిన భగవద్గీతను 9 అధ్యాయాల వరకు బోధించారు. తర్వాత కరోనా రావటం వల్ల అక్కడికి వెళ్ళటం కుదరక దానికి ఆటంకం కలిగింది. కానీ ఇలా మేము భగవద్గీత రాయగలిగినందుకు, బోధించగలిగినందుకు మాకు దివ్య చక్షువులు ప్రసాదించిన పరమార్థానంద స్వామీజీకి వేల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. దైవ కృప, గురు కృప మా మీద ఎంతగా ఉందో ఆలోచిస్తే నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒకసారి నా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే, నేను BAలో ఉండగా చెన్నై మహానగరంలో టీ నగర్లో ఉండేవాళ్ళం. మా ఇంటికి చాలా దగ్గరగా కృష్ణ పరమాత్మ గుడి ఉంది. అక్కడ అరవాళ్ళు గుడిలో ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అది చూసి నేను కూడా సరదాగా కృష్ణ పరమాత్మ గుడిలో వీలున్నప్పుడల్లా 108 ప్రదక్షిణలు చేసేదాన్ని, ఏ కోరిక కోరకుండా. కృష్ణ పరమాత్మ అప్పుడే ప్రణాళిక వేసేసుకున్నాడేమో అని ఇప్పుడు అనిపిస్తోంది. ఈ అమ్మాయి చేత భగవద్గీత రాయించాలి, చెప్పించాలి అని అనుకుని ఉండవచ్చేమో. అందువల్లనే ఇప్పుడు స్వామీజీని చూడటానికి మేము చెన్నై వెళ్ళినప్పుడల్లా ఆ టీ నగర్ ఏరియాలోనే దిగి ఆ కృష్ణ పరమాత్మ గుడికి వెళ్ళి ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుని వస్తూ ఉంటాం. భగవద్గీత మొదలు పెట్టేసరికి పరమార్థానంద స్వామీజీ బోధనల స్ఫూర్తితో, ఆయన అనుగ్రహంతో, ఆశీస్సులతో అప్పటికే కొన్ని ఉపనిషత్తులను ప్రచురించటం జరిగింది. కానీ భగవద్గీతను రాస్తామని కానీ, నేను బోధ చేస్తానని కానీ అప్పుడు అనుకోలేదు. ఎందువల్లనంటే అది స్వామీజీ బోధ 240 లెక్చర్లు. అంత బోధ రాయాలి అంటే 3 షట్కాలు అవుతుంది. బోలెడు ఖర్చుతో కూడిన వ్యవహారం, బోలెడు శ్రమతో కూడిన వ్యవహారం. అది ఒక బృహత్ కార్యం. కానీ దైవకృప, గురుకృప ఉండటం వల్ల అనుకోకుండా లండన్లో మా అమ్మాయి అల్లుడు దగ్గర ఉండగా భగవద్గీత రాద్దామనే సంకల్పం, శ్రీకారం చుట్టుకోవడం ఏమిటి, ఇంకా పనులు ఎంత చకచకా జరిగిపోయాయంటే ఇప్పుడు తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. అప్పటికప్పుడు మా అమ్మాయి మా అల్లుడి చేత ఒక పుస్తకము, కలము తెప్పించేసింది. దాని తర్వాత ఇండియా తిరిగి వచ్చాక విష్ణుప్రసాద్ గారు బోలెడు పుస్తకాలు, పెన్నులు తీసుకొచ్చి ఇచ్చారు. మా పబ్లిషర్ శ్రీ కృష్ణారావు గారి చెవిన ఈ మాట వేస్తే ఆయన అప్పటికప్పుడు దానికి కావాల్సిన ప్రణాళికలన్నీ వేసేశారు. తన దగ్గర ఉన్న ఒక పెద్ద పుస్తకం చూపించి ఆ పుస్తకం ఆకారం, దాని తీరు తెన్నులు అన్నీ చర్చించడమే కాక మాకొక DTP ఆపరేటర్ని కూడా సమకూర్చారు. ఆ DTP ఆపరేటర్ పేరు శ్రీ రాజేంద్ర కుమార్.
ఆయన తప్పులు లేకుండా టైప్ చేసే నైపుణ్యం కలవారు. భగవద్గీతను 3 షట్కాలుగా ప్రచురించాలని నిశ్చయించుకున్నాం. భగవద్గీత రచిస్తున్నామే కానీ దానికి అది లక్షలతో కూడిన వ్యవహారం. ఒకవేళ ప్రచురించలేకపోతే మా తెలుగు భక్తి పేజెస్ లో పెట్టుకుందాం అనే సంకల్పంతో దానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కానీ భగవద్గీత రచిస్తున్నాము అని తెలియగానే మా సత్సంగ్ సభ్యులు ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చి బ్రహ్మయజ్ఞానికి మేము సైతం అని చాలా మంది ఇతోధికంగా సహాయం చేశారు. అన్నింటినీ మించి కృష్ణ పరమాత్మే స్వయంగా మా ఇంట్లో పెయింటింగ్ రూపంలో మా అల్లుని మిత్రుడి ద్వారా వేయించేసి మా గోడను అలంకరించాడు. అది ప్రత్యేకించి కాఫీ పౌడర్ తో చేసిన అరుదైన చిత్రం. అది కాక సుందర చైతన్య స్వామి శిష్యులు కృష్ణ పరమాత్మ విగ్రహాలు 2 సైజుల్లో తెచ్చి ఇచ్చారు. కోవిడ్ మహమ్మారి ప్రపంచమంతటా రాజ్యమేలుతుంటే మా పాలిట వరం అయిందది. భగవద్గీత రాయటం ఆఘమేఘాల మీద జరిగింది. మా ఇంట్లో కొలువైన కృష్ణ పరమాత్మ నా చెయ్యి పట్టుకుని ఏక బిగిన అలవోకగా అనేక అధ్యాయాలు రాయించేశాడు. అంతేకాదు దానికి అవినాష్ బృందం చేసిన మహత్కార్యం కూడా తోడైంది. వారు స్వామీజీ బోధకు ఇంగ్లీష్ లో అక్షర రూపం ఇచ్చారు. అది కాక MS టీమ్స్ లో క్లాసులు ప్రారంభించాం. మా వారు ఇంగ్లీష్ లో భగవద్గీత ప్రారంభించారు. ఎదుటి వారిలో వారికే తెలియని ప్రతిభను విద్వత్తును వెలికి తీయటానికి పెట్టింది పేరు మావారు. తను ఇంగ్లీష్లో భగవద్గీత బోధిస్తూ నన్ను తెలుగులో బోధించమని ప్రేరేపించి ప్రోత్సహించి ముందడుగు వేయించిన మా వారు రాఘవరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నేను బ్రహ్మసూత్రాలు మాండూక్యం బోధించాక భగవద్గీత తెలుగులో బోధించడం మొదలెట్టాను. 2.5 సంవత్సరాలలో ఇవాళ భగవద్గీత బోధన ముగించుకున్నాము. మళ్ళీ దైవ కృప గురు కృప వల్లనే ఈ పుస్తకాలు చాలా ప్రాచుర్యం పొందాయి అని చెప్పడానికి కూడా చాలా సంతోషిస్తున్నాము. పండితుల మెప్పులు పామరుల ప్రశంసలు అందుకున్నాయి. ప్రపంచంలో ఎక్కడి నుంచో ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసి ఈ భగవద్గీత 3 షట్కాలు చాలా బాగున్నాయి, మాకు చాలా నచ్చాయి, మాకు ఉన్న సమస్యలను తీర్చాయి అని, భగవద్గీత వేదాల సారం అని విన్నాం కానీ అది ఎలాగో ఇందులోనే తెలిసింది అని, లేదా జీవన విధానం గురించి నేర్పిస్తోంది అని, ఒక క్రమ పద్ధతిలో బోధ జరిగింది, చాలా బాగుంది అని చెప్తూ ఉంటారు. ఇదంతా మా స్వామీజీ కృపే. ఆయన చెప్పింది మేము చిలకలా వల్లిస్తున్నాము అంతే అని మేము వినయంగా చెప్పుకుంటూ ఉంటాము. ఆ మాట స్వామీజీతో చెప్తే ఆయన అలా పలికే వాళ్ళు కూడా కావాలమ్మా, మన గీతను అన్ని భాషల్లో దశ దిశలా వ్యాపింప చేయాలి అని అన్నారు. వెళ్ళినప్పుడల్లా స్వామీజీ 2 చేతులు ఎత్తి మనసారా దీవిస్తారు. ఆయన దీవెన వల్ల భగవద్గీత 3 షట్కాలు చెప్పుకోవడం జరిగింది. దీనితో ప్రస్థానత్రయం మొత్తం రాయటమే కాదు బోధ చేయటం కూడా అయింది. దిగ్విజయంగా ఈ బోధను ముగించుకున్నందుకు ముందుగా దైవ కృప కురిపించిన కృష్ణ పరమాత్మకు, గురు పరంపరలోని వ్యాసాచార్యుల వారికి, శంకరాచార్యుల వారికి, పూజ్య స్వామీజీ దయానంద సరస్వతి స్వామీజీకి, పరమార్థానంద స్వామీజీకి, ఆత్మలీనానంద స్వామినికి, సత్యవ్రతానంద స్వామినికి శతదా సహస్రదా కృతజ్ఞతలు. MS టీమ్స్ లో మా బోధను ప్రపంచవ్యాప్తంగా ఆవిస్తున్న డాక్టర్ మంచిరాజు రామానంద శర్మ గారికి, మృదుల గారికి శతకోటి వందనాలు. మా బోధను ఆన్లైన్లో సాగటానికి సహకారాలు అందిస్తున్న రామ్మోహన్ రావు గారికి, యాదగిరిరావు గారికి అనేక వేల నమస్కారాలు. అన్నింటినీ మించి మా బోధ ప్రత్యక్షంగాను పరోక్షంగాను వింటున్న మా సత్సంగ్ సభ్యులకు, దేశవ్యాప్తంగా వింటున్న మీ అందరికీ అనేక వేల నమస్కారాలు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం
వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చేసిన తొలి వాగ్దానం ఇది. దాని తర్వాత అత్రన సంశయ అంటూ మరెన్నో హామీ పత్రాలు ఇస్తూ వచ్చాడు. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.